ఎవ్రీవన్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియోస్ తీస్తున్నాను. సో రాయిసీ బాబుకి హెల్త్ బాగాలేదని చెప్పి నేను వీడియోస్ అయితే ఈ మధ్య ఏం తీయలేదు. సో కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అయింది కాబట్టి పిల్లల్ని మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో వాళ్ళకి ఎప్పుడు కొంచెం బాడీ హీట్గా ఉండే ఫుడ్ ఐటమ్సే ఎక్కువ ప్రిఫర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే బాబుకి మీల్ టైంలో దాల్ రైస్తో కొన్ని నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను వేసి బాబుకి కిచడీలా చేస్తున్నా. సో ఫస్ట్ అయితే మనం గీ వేసుకొని గీ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న రైసే నేనైతే ఒక 10 to 15 minutes అట్లా సోక్ చేసుకున్న దాల్ అండ్ రైస్ ఉంది కదా, దాంట్లో కొంచెం మనం వాష్ చేసుకున్న పీసెస్ని కూడా వేసుకొని సో మనం ఇంకా ఈ ఆయిల్ గీ హీట్ అయిపోయింది కదా, సో వాటిలో మనం ఇట్లా వేసేసుకోవడమే. నేను ఇక్కడ వేస్తున్న ఇంగ్రీడియంట్స్ అయితే మూంగ్ దాల్, రైస్. నేను ఎక్కువ క్వాంటిటీ ఏం చేయట్లేదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ మీలే తీసుకొని చేస్తున్నా. సో ఆల్రెడీ చేసి పెట్టింది కూడా నేను బాబుకి ఏం పెట్టట్లేదు. సో దీని గురించి ఏంటంటే ఇది వచ్చేసి పొటాటో, క్యారెట్ అండ్ సొరకాయ అంటారు కదా, బాటిల్ గార్డ్. సో అది వేస్తున్నాను. సో ఇవన్నీ మనం వేసేసుకొని ఏంటంటే మంచిగా ప్రెషర్ పెట్టేసుకొని కుక్ చేసేసుకోవడమే. సో నేనైతే నెయ్యిలోనే వీటన్నిటిని కుక్ చేస్తున్నా. సో ఆఫ్టర్ బాబుకి పెట్టేటప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి పెడతాను అన్నమాట. పిల్లలకి ఏంటంటే మనము అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలవాటు చేయాలి. బాబు కూడా కొంచెం ఏంటంటే ఫీవర్, కోల్డ్, కాఫ్లో ఉన్నాడు. సో వాటి వల్ల ఏంటంటే కొంచెం మంచిగా ఫుడ్ హెల్దీది పెట్టమని చెప్పారు డాక్టర్. సో అందుకని నేను ఇంకా బాబుకి ఏంటంటే కొంచెం హెల్దీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఇలా నేను ఏంటంటే కొంచెం వాటర్ వేసేసాను. వాటర్ వేసేసి వీటిలో ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం ప్రెషర్ పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ 5 minutes 10 minutesలో ఇది మంచిగా కుక్ అయిపోతుంది. ఇంట్లో నేను సాల్ట్ ఏం యాడ్ చేయలేదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లేయర్ లాగా, ఓన్లీ గీ ఒకటే యాడ్ చేశాను. ఇవి ఏంటంటే మంచిగా ఇంకా కుక్ అయిపోతుంది. ఇంకా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా బాబుకి పెట్టడమే. చూసారు కదా, ఇలా యమ్మీగా మంచిగా ఉడికిపోతుంది. సో మనం దీన్ని ఏంటంటే ఇట్లాగా మంచిగా మ్యాష్ చేసేసుకొని పిల్లలకి కొంచెం గీ యాడ్ చేసుకొని పెట్టేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా, సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఘాటుగా, అంటే ఓవర్ స్పైసీ ఏం కాదు, కొంచెం స్పైసీగా వాళ్ళకి మనం ఫుడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం అంటే మిరియాలు, మా వాడికి ఏంటంటే కొంచెం కోల్డ్ ఉంది కదా, సో తగ్గుతున్నాడు కాబట్టి నేను అంత స్పైసీ నేను ఇంకా యాడ్ చేయలేదు. ఓన్లీ ఇది ఏదైతే ఉందో జీలకర్ర అదొక్కటే యాడ్ చేస్తున్నా. సో మీరు కావాలంటే కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి బేబీ స్కిన్ అంటే అరుగుదలకి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి మిరియాలు అంటారు కదా, పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు పెప్పర్ని, కొంచెం అది ఎక్కువ ఘాటుగా ఉంటుంది. సో ఇట్లాగే దీన్ని ఏంటంటే నేను మ్యాషర్ కనిపించలేదు నాకు, సో అందుకని ఇది కూడా మంచిగానే మ్యాష్ అయిపోతుంది ఫుడ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా. సో ఇంక ఇలా చేసేసుకొని బాబుకి పెట్టేసుకోవడమే. ఇది నేను ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేస్తున్నా. డైలీ ఏదో ఒకటి మనం ఇట్లానే వెజిటేబుల్స్ కానీ ప్యూరీస్ వాటికి చేసుకుంటే మటుకు ఫ్రూట్స్ అలా పెట్టుకోవచ్చు. బట్ మీల్స్కి, డిన్నర్ కానీ లంచ్కి కానీ ఇట్లా అయితే చేసుకొని పెడితే కంపల్సరీగా పిల్లలు మంచిగా తింటారు అండ్ ఇష్టంగా కూడా తింటారు. మీరు కూడా ఎవరన్నా, ఇదేంటంటే నేను ఈ ఫుడ్ స్టార్ట్ చేసింది 10 months ప్లస్ బేబీస్ నుంచి. సో మీరు కూడా ఏంటంటే వాళ్ళు తింటే
పర్లేదు, తినకపోయినా కొంచెం ఏంటంటే ప్యూరీ లాగానే చేసి పెట్టేయచ్చు. సో మెత్తగా ఉంటుంది కాబట్టి మంచిగా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఏమేమి వెజిటేబుల్స్ యాడ్ చేసి పెట్టాలో కూడా నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసిన వెజిటేబుల్స్ అయితే నేను యాడ్ చేస్తున్నా. అంటే స్టార్ట్ చేస్తున్నాను కదా, 1 by 1 ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఇంకా అట్లా యాడ్ చేసి పెట్టాలని నేను అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ డిన్నర్కి ఏ రెసిపీ పెడతాను అనేది నేను మళ్ళీ వీడియో మీకు ఈ కంటిన్యూ వ్లాగ్లో చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే నేను బాబుకి అయితే ఈ దాల్ వెజిటేబుల్ కిచడీని అయితే నేను బాబుకి పెడుతున్నాను. సో డిన్నర్ రెసిపీలో మళ్ళీ టచ్లోకి వస్తాను.